దక్షిణ భారతదేశం అన్యాయం అయిపోతుంది, మేము యుద్ధం చేస్తాము, విడిపోతామని చెప్పడం కాదు. ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఫోటో ఈరోజు రాజకీయ పార్టీల ఆఫీసుల్లో పెట్టాలి. ఎందుకంటే ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా దక్షిణ భారతదేశానికి ఈరోజు న్యాయం చేసేటువంటి అద్భుతమైనటువంటి పరిపాలన. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఏపీ విభజన బిల్లో తెలంగాణకు సంబంధించినటువంటి 119 స్థానాలను 153 స్థానాలకు పెంచాలని ప్రతిపాదించారు కదా, ఏ ప్రాతిపాదికన పెంచారో చెప్పండి. మరి మీరు అప్పుడు చట్టం పాస్ చేశారు కదా, ఏ ప్రాతిపాదికన పెంచారు? ఆంధ్రప్రదేశ్లో పునర్విభజన చట్టంలో 175 నుంచి 225 చేయాలనుకుంటున్నారు కదా, మరి ఏ ప్రాతిపాదికన చేస్తున్నారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పగలుగుతుందా? రేవంత్ రెడ్డి చెప్పగలుగుతాడా? రాహుల్ గాంధీ చెప్పగలుగుతాడా అడుగుతాను. లేదు, వాస్తవ విరుద్ధాలుగా ఆ రోజు మీరు మాట్లాడారు. అంతేకాదు ఈరోజు మరి కర్ణాటకలో 28 సీట్లుంటే జనాభా పెరుగుదలతో ఇబ్బంది లేకుండా జనాభా తగ్గినప్పటికీ కూడా ఈరోజు 42 సీట్లు పెరిగేట్టుంటే అవకాశం ఉంది. 28 నుంచి 42 సీట్లు పెరిగేట్టుంటే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లుంటే జనాభా పెరుగుదల తగ్గినప్పటికీ కూడా 38 సీట్లు పెంచేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో 17 సీట్లుంటే జనాభా తగ్గినప్పటికీ కూడా 26 సీట్లు తెలంగాణలో పార్లమెంట్ సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. తమిళనాడులో ప్రస్తుతం 39 సీట్లుంటే చాలా అడ్డంగా అరుస్తుంటారు డిఎంకే పార్టీ నాయకులు. స్టాలిన్ గుండె కొట్టుకుంటాడు. ఆయన ఎందుకు కొట్టుకుంటాడో, పీఠాలు కదిలిపోతున్న ఎలక్షన్తో భయంతో తన కుటుంబ ప్రాబల్యమే ఉండాలి, కరుణానిధి కుటుంబమే పెత్తనం, తెలంగాణ డిఎంకే సంబంధించినటువంటి పెత్తనము తమిళనాడు మీద ఉండాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో దోచుకున్నది సరిపోదని, ఇంకా ఎవరు బడుగు బలైన వర్గాలు తమిళనాడులో రాకూడదని ఈరోజు 39 నుంచి 59 పెరుగుతున్నప్పుడు కూడా అబద్ధాలు సృష్టిస్తున్నాడు, తప్పుడు ప్రచారం సృష్టిస్తున్నాడు. కేరళలో 20 సీట్లున్నాయి, ఇప్పుడు 30 సీట్లు పెరుగుతాయి. ఇది వాస్తవాలను కళ్ళ ముందు కనిపించేటువంటి వాస్తవాలను ఈ రకంగా ఉంటే ఈరోజు మీరు తప్పుడు ప్రచారం చేయడం, మరి ఇదే నిష్పత్తిలో ఉత్తరప్రదేశ్ ఉంటుంది, ఇదే నిష్పత్తిలో బీహార్లో ఉంటుంది, ఇదే నిష్పత్తిలో ఉత్తర భారతదేశం ఉంటుంది, ఇదే నిష్పత్తిలో మధ్య భారతదేశం ఉంటుంది. అసెంబ్లీ సీట్లు కూడా ఇదే విధంగా ఉంటాయి. అసెంబ్లీ సీట్లు కూడా తెలంగాణలో 50% పెరుగుతాయి. ఎందుకు వద్దంటున్నారు చెప్పాలి రేవంత్ రెడ్డి. ఎందుకు వద్దంటున్నారో 50% అసెంబ్లీ సీట్లు పెరిగితే మీకు వచ్చేటువంటి నష్టమైంది చెప్పాలా. తెలంగాణ రాష్ట్రంలో 50% సీట్లు పెరిగితే అనేక కొత్త యువత పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. అనేక మంది మహిళలు ఈరోజు ధైర్యంగా రాజకీయ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అడ్డుకుంటున్నారు? అందుకే తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఈరోజు దీనిపైన మరి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలకు వ్యతిరేకంగా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాజకీయ పార్టీలను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఓ తెలంగాణ, ఈ ప్రశ్నించి రాజకీయ పార్టీలను, ఈ సీట్ల పెంపుదలను వ్యతిరేకంగా, మహిళల రిజర్వేషన్స్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి రాజకీయ పార్టీ నాయకులను అడుగున అడ్డుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. అంటే ఏదైనా ఒక బిల్లు పాస్ అయితే చిన్న విషయం అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు తప్పుడు ప్రచారం చేయడమే ఏకైక విధానం. నరేంద్ర మోడీ గారు ఏది చేసినా, నరేంద్ర మోడీ గారు అడుగు తీసి అడిగేస్తే వాళ్ళకు చెడు కనిపిస్తుంది. నరేంద్ర మోడీ గారు బట్టలు వేసుకుంటే చెడు కనిపిస్తుంది. నరేంద్ర మోడీ గారు మరి బీసీ నుంచి వచ్చినందుకు కూడా వాళ్ళకి చెడు కనిపిస్తుంది. ఏదైనా పార్లమెంటులో ఒక బిల్లు పాస్ అయితే ఆ బిల్లు అమెండ్మెంట్ చేయాలంటే గెజిట్ నోటిఫై చేయాలి.
గెజిట్ నోటిఫై కాకుండా అమెండ్మెంట్ చేయడానికి వీల్లేదు. చిన్న విషయం ఇది, చాలా సింపుల్ విషయం ఇది. తొందరపడ చెప్తున్న విషయం, గెజిట్ పబ్లికేషన్ చేయలేదు. ఈరోజు చేసినాం గెజిట్ పబ్లికేషన్. ఈ యొక్క మహిళల రిజర్వేషన్ బిల్ ఏదైతే పాస్ అయిందో పార్లమెంటులో ఉభయ సభల్లో, దాన్ని ఈరోజు గెజిట్ పబ్లికేషన్ చేసిన తర్వాత మళ్ళీ పార్లమెంటులో ఆ బిల్లు అమెండ్మెంట్ చేయడానికి అధికారం ఉంటుంది. కాబట్టి అమెండ్మెంట్ జరుగుతున్నది కాబట్టి ఈరోజు 4 గంటలకు దానిపైన ఓటింగ్ జరుగుతుంది కాబట్టి అమెండ్మెంట్ చేశాను తప్ప ఇందులో భయపడిపోయారు, వెనుక తీసుకున్నారు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం భయపడేటువంటి ప్రభుత్వం కాదు. బిల్లు పాస్ అవుతుంది. బిల్లు పాస్ అయినా పాస్ కాకపోయినా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు, దేశంలో ఉన్నటువంటి యువత, దేశంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల ప్రజలు, దేశంలో రాజకీయాలలో పైకి రావాలని కోరుకుంటున్నటువంటి ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి 2వ తరం యువత ఖచ్చితంగా ఈ పార్టీలకు బుద్ధి చెప్తారు. ఆ విషయంలో తేల్చుకుంటాం. అది పార్లమెంట్లో మాట్లాడాను. అది అందుకని రాత్రి రాత్రి పార్లమెంటులో ఆయన తప్పైందన్నాడు. నేను కూడా తప్పైందని చెప్పాను. ఇంకేం చెప్పు, పొరపాటు జరిగింది, దాన్ని తప్పైందని ఒప్పుకున్నాడు ఆయన. వీళ్ళందరూ కూడా గతంలో ఈ బిల్లుకు సమర్థంగా ఓటేసినోళ్ళు. మేమందరం ఇండైరెక్ట్గా మాట్లాడితే సారీ అన్నారు. అందరు నిన్న ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పారు కదా ఈ విషయము. నేను అందరితో మాట్లాడాము, ఒప్పుకున్నారు. ఇప్పుడు పార్లమెంట్లో వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అడ్డుకుంటున్నారు. ఎందుకు ఈరోజు కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వద్దు? ఈ కుటుంబాల చేతిలో ఉండాలి రాజకీయాలన్నీ కూడా. స్టాలిన్ అంటున్నారు, దాన్ని మీరు లిఖితపూర్వకంగా ఎందుకు పెట్టట్లేదు? అట్లా చెప్పానండి. లిఖితపూర్వకంగా పెడితే సపోర్ట్ చేస్తామని అన్ని పార్టీలు చెప్పానండి. పార్లమెంట్లో ఏ చట్టమైనా అట్లే ఉంటుంది. ఏం వివరించేది ఉంటే పార్లమెంట్లో ప్రజలు చూస్తున్నారు. ఇదేం సీక్రెట్ లేదు ఇక్కడ. ఎవరెవరు బిల్లుని అడ్డుకుంటున్నారో, ఎవరెవరు మహిళా రిజర్వేషన్ వ్యతిరేకిస్తారో, ఎవరైతే కొత్త తరం రాజకీయ నాయకులు రాజకీయాలు రాకూడదు అనుకుంటారో, ఎవరైతే తమ కుటుంబాల చేతుల్లో చెప్పు చేతుల్లో రాజకీయాలు ఉండాలని కోరుకుంటున్నారో అందరి విషయం 4 గంటలకు ఓటింగ్లో బయటపడుతుంది. ప్రజలే దాన్ని చూస్తారు. చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ రోజు కూడా మాయం చేయలేము. మేము అన్ని పార్టీలతో మాట్లాడాము. దేశ భవిష్యత్తు దృష్ట్యా, దేశ రక్షణ విషయం దృష్ట్యా వాళ్ళను ఏకం చేశాము. ఈరోజు కూడా ఆ ప్రయత్నం చేశాం. మేము ఇంకా చేస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. అబ్సల్యూట్లీ. ఈరోజు మహిళా రిజర్వేషన్ విషయంలో కొత్త తరం రాజకీయ నాయకులకు, బడుగు బలైన వర్గాలకు అవకాశం ఇచ్చే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు పెంచేటువంటి ప్రయత్నంలో ఎవరైతే అడ్డుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ దేశంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు.